హాయ్ ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ సెషన్స్లో సిఎస్ఎస్ బాక్స్ మోడల్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఈ సెషన్లో కలర్స్ గురించి చెక్ చేద్దాం, ఎందుకంటే కలర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఏదన్నా మనం ఒక వెబ్ అప్లికేషన్ డెవలప్ చేసేటప్పుడు ఫస్ట్ ఒక యూజర్ ఆ అప్లికేషన్ చూసేటప్పుడు మెయిన్గా అట్రాక్షన్ ఇంపార్టెంట్. అంటే ఒక యూజర్ అప్లికేషన్ చూసినప్పుడు ఆ కలర్ మెయింటెనెన్స్ ఎలా ఉంది, బ్యాక్గ్రౌండ్ కలర్ ఎలా ఉంది, అట్ ద సేమ్ టైం ఆ కలర్ కాంబినేషన్ ఎలా ఉంది. సో ఇలాగా ఇవి ఆ అప్లికేషన్ యొక్క విజువలైజ్‌గా చూసేదానికి చాలా బావుంటుందనమాట. సో, ఈరోజు సిఎస్ఎస్ కలర్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో, ఫస్ట్ ఒక సింపుల్‌గా ఒక హెచ్1 మై కలర్ డేటా. సింపుల్‌గా నేను ఒక హెచ్1 ట్యాగ్ తీసుకొని సింపుల్‌గా రాసాను. సో, చెక్ చేద్దాం. సింపుల్‌గా మై కలర్ డేటా. సో, నౌ ఇప్పుడు ఈ పర్టిక్యులర్ ఎలిమెంట్ నేను టార్గెట్ చేస్తూ ఒక క్లాస్ తీసుకుంటాను. మై డేటా అని. సో మై డేటా అని ఒక అట్రిబ్యూట్ తీసుకున్నాను, ఒక క్లాస్ నేమ్ మై డేటా. సో ఈ క్లాస్ సెలెక్టర్ని తీసుకొని ఇక్కడ డాట్ మై డేటాని యూజ్ చేసుకుంటున్నాను. ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. నేను ఇక్కడ ఏం చేశానంటే ఆ, ఈ పర్టికులర్ హెచ్1 ఎలిమెంట్ని నేను టార్గెట్ చేయడానికి ఒక అట్రిబ్యూట్ తీసుకున్నా. ఏం అట్రిబ్యూట్? క్లాస్ అట్రిబ్యూట్ తీసుకొని క్లాస్ ఈక్వల్ టు మై డేటా అని తీసుకున్నా. సో మనకి సిఎస్ఎస్ సెలెక్టర్స్ ఉంటుంది కదా, క్లాస్ సెలెక్టర్. ఆ క్లాస్ సెలెక్టర్ని యూజ్ చేసుకొని మనము ఆ వాల్యూని ఇక్కడ డాట్తో యాడ్ చేశాను. సో ఇప్పుడు ఇక్కడ నేను కలర్ రెడ్ ఇస్తున్నాను. చెక్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ నేను ప్రాపర్టీ ఇచ్చాను చూడండి. ఇక్కడ ఒక చిన్న ఇది చెప్తాను చూడండి. ఇప్పుడు క్లాస్ ఈక్వల్ టు మై డేటా అని ఇచ్చా అంటే ఏమవుతుంది, ఇక్కడ నేమ్ ఈక్వల్ టు వాల్యూ పేర్. సో దీన్ని మనం ఏమంటామంటే అట్రిబ్యూట్ అంటాం. మన ప్రీవియస్ సెషన్స్లో తెలుసుకున్నాం కదా. అట్లానే ఇక్కడ ఇక్కడ కూడా చూడండి, నేమ్ కాలన్ వాల్యూ. సో ఇదేంటంటే దీన్ని నేమ్ కాలన్ వాల్యూ, ఈ పేరుని మనం ఏంటామంటే ప్రాపర్టీ అంటాం. సో నేమ్ ఈక్వల్ టు వాల్యూని అట్రిబ్యూట్ అంటాము. నేమ్ కాలన్ ఆర్ కీ కాలన్ వాల్యూని ఏమంటామంటే ప్రాపర్టీ అంటాం. ఓకేనా? ఇప్పుడు అవుట్పుట్ చెక్ చేద్దాం. సో మనకి రెడ్ కలర్ వచ్చేసింది. సో సింపుల్గా ఏం జరిగింది ఇక్కడ? జస్ట్ ఒక హెచ్1 ఎలిమెంట్ తీసుకున్నాము. ఆ ఎలిమెంట్ని టార్గెట్ చేయడానికి ఒక క్లాస్ ఈక్వల్ టు మై డేటా అని ఒక అట్రిబ్యూట్ తీసుకొని క్లాస్ సెలెక్టర్ యూస్ చేసుకొని రాసుకున్నాం. సో ఇక్కడ మనకి రెడ్ సింబల్ కనిపిస్తుంది. దాన్ని టచ్ చేస్తే మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి. సో మనకి సిచ్యువేషన్ తగ్గట్టుగా అప్లికేషన్ డెవలప్ చేసే తగ్గట్టుగా, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక నావ్ బార్ని కానీ, సైడ్ నావ్ కానీ, లేకపోతే ఒక చిన్న బాక్స్ని, ఒక టైటిల్ని, సో మనకు కావాల్సిన కలర్ కాంబినేషన్ యూస్ చేసుకొని చేసుకోవచ్చు. నేను సింపుల్గా ఈ కలర్స్ యూస్ చేసి చేస్తున్నాను. చూడండి, ఇలాగ ఒక కలర్ తీసుకున్నాం. సో ఇదేంటి కలర్? నౌ ఆ పర్టిక్యులర్ ఎలిమెంట్కి ఈ కలర్ వచ్చింది కదా. ఇప్పుడు ఈ కలర్కి బ్యాక్గ్రౌండ్ కలర్, అది కూడా సింపుల్ ప్రాపర్టీ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ కలర్. ఆ ప్రాపర్టీకి సంబంధించిన కలర్ కొంచెం మంచిగా రావాలి అనుకుంటే ఏదైనా ఒక మంచి కలర్ ఇచ్చుకోవచ్చు, బ్రిజీ కలర్ సింపుల్గా. సో ఇలా ఇచ్చి కూడా మనం రాసుకోవచ్చు. సో ఆ కలర్లో అది కలిసిపోయింది కాబట్టి ఇంకొక కలర్ తీసుకున్నాం సింపుల్గా, కొంచెం మ్యాచింగ్. సో ఇలాగా మంచి కలర్ కాంబినేషన్ సెలెక్ట్ చేసుకొని మనము అప్లికేషన్ బాగా డెవలప్ చేసుకోవచ్చు సిఎస్ఎస్ కలర్స్ యూస్ చేసుకొని. సో నెక్స్ట్ క్లాస్లో ఇంకా మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.